పుస్తకం చిన్నదైనది, ఇది కీర్తి గొప్పది. ఇది 5,000 సంవత్సరాలైంది ఈ గీత చెప్పి. కృష్ణుడిగా చెప్పలేదు, భగవంతుడిగా చెప్పాడు. ఇంకా ఇది కృష్ణ గీత కాదు, భగవద్గీత. శంకరం నేను, రాముడు నేను, కుమారస్వామి నేను, అలాగే కృష్ణుడు నేనని చెప్పాడు. కానీ భగవంతుడే చెప్పాడు, ఈశ్వరుడే చెప్పాడు. స్వయంగా భగవంతుడి యొక్క ముఖంలోంచి వచ్చినటువంటి శాస్త్రం. ఈ భగవద్గీత కనుక చదివితే పుణ్యం వస్తుంది, చదివి అర్థం చేసుకుంటే మోక్షం వస్తుంది. చదివితే పుణ్యం వస్తుంది, చదివి అర్థం చేసుకుంటే మోక్షం. గీత కంటే ముందు గ్రంథాలు ఉన్నాయి కదా, ప్రాచీనమైన గ్రంథాలు ఉన్నాయి కదా. ఇందులో ఈ పుస్తకానికి ఇంత పేరు రావడం కారణం ఏంటి? ఈ గీతలో మంత్రం ఉంది, తంత్రం ఉంది. ఈ గీతకున్న పేరు, ఈ గీత చెప్పిన కృష్ణుడికి కూడా అంత పేరు లేదు. అంత పేరు ఉంది గీత. విశ్వ గ్రంథం ఇది, యూనివర్సల్. ఏదో ఒక మతం గ్రంథం కాదు, ఒక కుల గ్రంథం కాదు, సెక్ట్కి సంబంధించి ఒక శాఖా గ్రంథం కాదు. ఇది హిందువులైనా, క్రైస్తవులైనా, మహమ్మదీలైనా ఇందులో మాటలు అర్థం చేసుకుని ఆచరిస్తే, అనుభవంలోకి తెచ్చుకుంటే అందరికీ మోక్షం వస్తుంది. గ్రంథ రాజ్యం మనల్ని తరింపజేయటానికి, మన ఒడ్డుని చేర్చడానికి, దుఃఖ సముద్రంలోంచి తీసుకెళ్లి బయటపడేయటానికి మనకు భగవద్గీత ఒక పుస్తకం. ఈ భగవద్గీతలో భక్తి యోగం, కర్మయోగం, ధ్యాన యోగం, జ్ఞానయోగం అని 4 యోగాలే మనకు పైకి కనిపిస్తాయి. కానీ మన మనస్సును నిగ్రహించుకోవడం కోసం, మనల్ని బాగు చేసుకోవడం కోసం, మనం తరించడం కోసం ఎన్నో మార్గాలు చెప్పాడు గీతలు. ఒక మార్గం కాదు, ఎన్నో మార్గాలు చెప్పాడు. మనం బాగుపడటం కోసం, మనో నిగ్రహం కోసం, తత్వాన్ని తెలుసుకోవడం కోసం భగవంతుడు అర్జునుడిని అడ్డు పెట్టుకుని అనేక విషయాలు, అనేక మార్గాలు మనకు భగవద్గీతలో సూచన చేశారు. అందుచేత ఈ భగవద్గీత మనం నిత్యం పారాయణం చేయవలసిన గ్రంథం. మొత్తం వేదాల సారం భారతం అయితే, భారతం యొక్క సారం అంతా కూడా భగవద్గీత. మీరు భగవద్గీత చదివితే వేదాలు చదివినట్టే, భారతం చదివినట్టే, అన్ని చెప్పినట్టే. ఈ గీత హృదయం మనకు అర్థం అవ్వాలంటే ముందు గీత యందు ప్రేమ కలగాలి, భగవంతుడి యందు, ఆ శాస్త్రం యందు మనకు గౌరవం కలగాలి, ప్రేమ కలగాలి. అప్పుడు కానీ గీత తన హృదయం మనకి ఇవ్వదు. భగవద్గీత మంచి బుక్ కాదు, అందులో ఏదో ఉందని మనం ముందే కొన్ని నిర్ణయాలకు వచ్చేసి మన మనసును మూసేసుకుని చదవకూడదు. తెరవబడిన మనసుతోటి, తెరవబడిన హృదయంతో, మంచి ఉద్దేశంతో, అందులో నేర్చుకుందాం అనే కుతూహలంతో కనుక మనం భగవద్గీతను చదివితే అనేక కొత్త కొత్త విషయాలు మన జీవితంలో ఎప్పుడూ మనకు తెలియని విషయాలు తెలియబడతాయి. సోదర మహాశైలారా, ఇంకొక చిన్న విషయం, ఇది జీవితానికి సంబంధించిన గ్రంథం. కేవలం థియరీ కాదు, జీవితానికి సంబంధించిన గ్రంథం. మానవ జీవితం అంటే ఏమిటి? ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం, తర్వాత ఈ భూమి మీద మనం మరణించిన తర్వాత ఎక్కడికి ప్రయాణం చేస్తాం, తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి, జీవితానికి శాస్త్రానికి ఉన్న సంబంధం ఏంటి, మనం ఎందుకు పుట్టాం, ఎందుకు బతుకుతున్నాం, మళ్ళీ మరణం మనకు ఎలా వస్తుంది, ఇటువంటి జీవిత సమస్యలు, ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, జీవితానికి సంబంధించిన విషయాల్ని భగవద్గీతలో చెప్పినట్టుగా ఇంకా ఏ శాస్త్రం చెప్పలేదు. అంటే జీవితం అంటే ఏమిటో తెలియాలంటే గీతను మీరు బాగా చదువుకోవాలి. జీవితం అంటే తెలియాలంటే, దాని సమస్యలు మనం పరిష్కరించుకోవాలంటే, మనకి ఎప్పుడు ధైర్యంగా ఉండాలంటే, మనకు పిరికితనం లేకుండా మనకు వచ్చే సమస్యలు మనం పరిష్కరించుకునే శక్తి గీత వల్ల మనకు వస్తుంది. మహాత్మా గాంధీ గారు, నేను ఎన్నో కష్టాలు పడ్డాను, ఎంతో దుఃఖం అనుభవించాను జీవితం. కానీ ఎంతో దుఃఖం అనుభవించినప్పటికీ ఆ దుఃఖంలో నన్ను మునిగిపోకుండా కాసింది భగవద్గీత పుస్తకం. నాకు చిన్నతనంలో తల్లి పోయినప్పటికీ తల్లి లేని లోటు ఈ భగవద్గీత తీర్చిందని మన జాతిపిత గాంధీజీ చెప్పారు. అంటే సాధకులకి చాలా ఉపయోగపడే గ్రంథం, సాధకులకి చాలా ఉపయోగపడుతుంది సాధన గ్రంథం. ఇందులో మనకి సిద్ధికి సంబంధించిన విషయాల కంటే సాధన గురించి ఎక్కువ చెప్పారు. ఇంకేదంటే సాధన సక్రమంగా జరిగితేనే సిద్ధి కలుగుతుంది. అంచేత అనేక రకాల మనస్తత్వాలు గల వాళ్ళు ఉంటారు. ఈ భగవద్గీతలో అనేక విషయాలు మనకి క్రోడీకరించి అన్ని వివరంగా చెప్పుకొచ్చారు. అంచేది వేదాల్లో లేని గొప్పతనం, ఉపనిషత్తుల్లో లేని గొప్పతనం, పురాణాల్లో లేని గొప్పతనం మనకు భగవద్గీతలో ఉంది. ఇంచులో క్రమంగా తీర్చిదిద్ది ఇది మన ముందు పెట్టాడు భగవంతుడు వాసుదేవ స్వామి మన కోసం. అంచేత మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు మీరు ఇంటి దగ్గర మీకు అర్థం అయినా అర్థం అవ్వకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా భగవద్గీతను మీకు చేతనైనంత వరకు చదువుతా ఉండండి. అదే మీకు మార్గం చూపిస్తుంది. గీతయనే రైలు వండి వచ్చి ఉన్నది, భగవద్గీతయనే రైలు వండి వచ్చి ఉన్నది, గీతయనే రైలు వండి వచ్చి ఉన్నది, భగవద్గీతయనే రైలు వండి వచ్చి ఉన్నది, జ్ఞానులైన వారికందు స్థానమున్నది, గీతయనే రైలు వండి వచ్చి ఉన్నది. 701 సీట్లు నిండి ఉన్నవి, 18 పెట్టిలందు అమరి ఉన్నవి, 701 సీట్లు నిండి ఉన్నవి, 18 పెట్టెలందు అమరి ఉన్నవి,
డబ్బిస్తే పామరులకు బండి దొరకదు, అహం విడిస్తేనే మనకు పాకు దొరుకును. గీతయనే రైలు బండి వచ్చి ఉన్నది, భగవద్గీతయనే రైలు బండి వచ్చి ఉన్నది. కరుణా వివేకములనే గాదులున్నాయి, పరాభక్తి భాసితేనే బండి దొరుకును. శాంతి క్షమాదయ అనే పట్టాలున్నవి, శాంతి క్షమాదయ అనే పట్టాలున్నవి. శుద్ధ మనసు అనే మంచి ఇంజనున్నది, శుద్ధ మనసు అనే మంచి ఇంజనున్నది. గీతయనే రైలు బండి వచ్చి ఉన్నది, భగవద్గీతయనే రైలు బండి వచ్చి ఉన్నది. సద్గురువనే డ్రైవరు వచ్చి, జ్ఞానమనే బొగ్గు వేసి బండి నడుపును. సద్గురువనే డ్రైవరు వచ్చి, జ్ఞానమనే బొగ్గు వేసి బండి నడుపును. అడుగడుగున మాయ అనే స్టేషన్లున్నవి, అడుగడుగున మాయ అనే స్టేషన్లున్నవి. అన్ని విడిస్తేనే అచ్యుతుడనే స్థానమున్నది. గీతయనే రైలు బండి వచ్చి ఉన్నది, భగవద్గీతయనే రైలు బండి వచ్చి ఉన్నది. జ్ఞానులైన వారికంద స్థానమున్నది, గీతయనే రైలు బండి వచ్చి ఉన్నది.